సింపుల్గా హెల్దీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి హెల్దీ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ని పెట్టుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలు 1/2 కప్పు వరకు బాదంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు బాదంని కానీ పల్లీలను కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే నెయ్యిలోకి ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ నెయ్యిలోంచి సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మీద 1 స్పూన్ వరకు ఎక్కువగా బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇదేనండి సుజీ రవ్వ. ఈ రవ్వ కూడా ఇలా నెయ్యిలో పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకొని ఒక 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకొని 1 కప్పు వరకు రాగిపిండిని యాడ్ చేసుకొని ఈ రాగిపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. ఇలా మనకి కంప్లీట్గా ఈ రాగిపిండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం ముందు 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బాదం ఇంకా పల్లీలను యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రాగిపిండి అలాగే 1 కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 ఇలాచీల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి కరిగించుకున్నటువంటి నెయ్యిని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజును కూడా యాడ్ చేసుకొని ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డూ చుట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా మనకి రాగి లడ్డు అనేది రెడీ అయింది. ఈ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫుల్ వీడియో లింక్ని నేను ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.